ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఏదైతే ఉంది పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పేసి చెప్పాడు. అటు చూసినట్లయితే వంగ గీత గారు కూడా ఉన్నారు వైసీపీ నుంచి. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ? పోటీ ఏందేముందండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తేడా లేదు. వంగ గీత చెప్పలేం. ఎందుకంటారు? వంగ గీత ఇది వరకు 2-3 సార్లు చూసాం. అందుకని మరి ఊపైతే పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్కి ఉంది. అంతే అంతే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని వస్తున్నాడు కదా, ఒక్కడిగా రాకుండా. అవును అవును, ఈ ఏరియాకి పోటీ చేస్తున్నాడు కదా మనకి నియోజకవర్గానికి. దాని గురించి అది కాదు గారు, గతంలో చూసినట్టయితే బీజేపీ టీడీపీ ఏదైతే ఉందో ఆ రెండు పార్టీలని చాలా తీవ్రంగా విమర్శించాడు. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలతో పొత్తు పెట్టినాడు కదా. అవునండి, పొత్తు పెట్టుకున్నాడు. దీనికి మన నియోజకవర్గానికి అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు. అది ఉన్నాయైతే మనకు చెప్పలేం. మరి అంటే చూస్తే ఇప్పుడు దాకా ఓటమి కూడా లేదు కదా, వంగ గీత గారు ఎదుర్కొంటాడంట పవన్ కళ్యాణ్. వంగ గీత ఎప్పుడు చెప్పేసింది పని అవ్వదని. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే వంగ గీత పని అవుతుంది, చెప్పేస్తుంది వంగ గీత. మరి వర్మ గారికి ఇస్తే టికెట్ ఎలా ఉండబోతున్నాడు? వరమ్మ గారికి సీట్ లేదు కదండి. మరి ఒకవేళ ఇస్తే ఎవరు ఇంక ఇచ్చే పని ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారికే పోటీ హెల్ప్ చేస్తున్నాడు. ఎవరు? వరమ్మ. అది మరి వాళ్ళిద్దరు కలిస్తే కష్టం అంటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది మరి ఇప్పుడు మామూలుగా జగన్ ఎలా ఉంది? జగన్ చేస్తున్నాడు బాగా? జగన్ ఏం లేదు, ఏం చేయట్లేదు. మీకేం రావట్లేదు పథకాలు? మాకేం రాలేదండి. నాయే పోయాయి. ఏం పోయినాయండి? నాయి పెన్షన్ తీశారు. నేను టాయిలెట్ పత్రం కట్టుకున్నాను లోన్ ఎట్టి, అది కూడా పోయింది. అది ఎందుకు తీసాడు? ఈలోగా ప్రమాణ శాఖం చేశాడు. అప్పుడులో జగన్ గారు టాయిలెట్ పత్రం కట్టానండి నేను, నాకు 15,000 రావాలా. ఈ లోగలో ప్రమాణ శాఖం చేశాడు ఆయన. ఇవి వీళ్ళు అడిగితే, ఆఫీసులు అడిగితే ఇంక సుఖం లేదన్నారు, వాళ్ళు రాదన్నారు, వదిలేశాను. నా రన్నింగ్లో పెన్షన్ కూడా తీశారు. అది దేనికి ఇది? ఇప్పుడు మీకు ఏమన్నా ఉన్నాయా కార్లు కానీ లేకపోతే ఏదన్నా? మనకి ఏమీ లేవు, కూలి పనే. మరి కూలి పని అయితే పెన్షన్ ఎట్లా తీసారు? అప్పుడు ప్రతి అరుగుడని ప్రతి ఒక్కరికి ఆ వయసు ఆధార్ కార్డులో కొంచెం వయసు తక్కువ ఉందండి. వయసు తక్కువ ఉంటే మరి పెన్షన్ రాదు కదా. మరి ఎలా మరి రన్నింగ్లో ఉన్న పెన్షన్ ఎలా తీసేస్తారు? ఇవ్వకపోవాలి కానీ ఇచ్చింది తీయకూడదు కదా. ఇప్పుడు అలాగని నువ్వు 10 రూపాయలు నాకు ఇచ్చేవారండి, ఎప్పుడూ మానేయాల, ఇచ్చి తీసుకోవడం ఏంటి మళ్ళీ? అది ఎంత దుర్మార్గతనం చెప్పండి. అది ఎప్పుడు మానేయండి, ఇచ్చి తీసుకోవడం అన్నది అలా ఎంత పాపం అది.